తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్. ఎన్నికల బరిలో తమిళిసై. అవును, ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై అయితే పోటీ చేయబోతున్నారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్నారనే సమాచారం. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్య అభ్యసించారు. మధ్యంగా భాజపా సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో పార్టీలో చేరారు. తమిళనాడులో భాజపా బలోపేతంకు ఆమె పాత్ర ముఖ్యమైంది. ఆమెను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలు, జాతీయ కార్యదర్శి తదితర బాధ్యతలు అయితే అధిష్టానం అప్పగించింది. 2006 శాసనసభ ఎన్నికల్లో రామనాథపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి ఓటమి ఎదురైంది. 2016 ఎన్నికల్లో ఇక్కడ వేలచ్చేరి నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా 4వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ డీఎంకే అభ్యర్థి కనిమొళి విజయం సాధించారు. అనంతరం ఆమె తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు అయితే అప్పగించారు. తొలుత రాజకీయాలు మాట్లాడలేదు. తర్వాత డీఎంకేపై విమర్శలు ప్రారంభించారు. ఇటీవల వరదలపైన కూడా చెన్నై ఇతర జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమిళిసై బాధితులను పరామర్శించి సలహాలు అందించారు. డీఎంకే ప్రభుత్వం బాధ్యతలను మరిచిందని అక్కడ అనవసరంగా కేంద్రంపై ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. సో ఇప్పుడైతే పుదుచ్చేరిపై దృష్టి సారించారన్నమాట. ప్రస్తుతం పుదుచ్చేరిపైన తమిళిసై గురిపెట్టారు. ఇన్ఛార్జిగా ఎల్జీగా అక్కడ పలు కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నారు. స్థానికంగా తనకు పలుకుబడి అక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ప్రస్తావించినట్టు తెలిసింది. పుదుచ్చేరిలో కూటమి పార్టీ మద్దతుతో ఉన్నామని, అయితే పోటీకి అక్కడికి అధ్యక్షుడు ఆమోదం కావాలని కూడా చెప్పినట్లు సమాచారం. తిరిగి వచ్చిన తమిళిసై ముఖ్యమంత్రి రంగస్వామితో పుదుచ్చేరి నియోజకవర్గం కేటాయింపై చర్చించేందుకు కూడా ప్రయత్నిస్తుండగా ఆయన తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం. ఆమె తిరిగి తమిళనాడు నుంచే పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఏది ఏమైనా ఈవిడైతే తెలంగాణ గవర్నర్ గారు అయితే ఎన్నికలు నిలబడబోతున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని